తెలుగు సినిమా రోజుకో కొత్త ట్రెండ్ చూస్తూ పోతుంది. ఒక సినిమాకు హిట్ అయితే వెంటనే మిగతా దర్శకులు నిర్మాతలు అదే జోనర్ లో సినిమాలు చేయడం మనకెంతో సర్వసాధారణం. ఇప్పుడు టాలీవుడ్ లో గ్రామీణ నేపథ్య కథలపై ఎక్కువ ఆసక్తి కనబడుతుంది. ఫిక్షనల్ స్టోరీస్ తో కూడిన ఈ రూరల్ డ్రామా పైనే ఎక్కువ మంది హీరోలు ఫోకస్ చేస్తున్నారు. సమంత తాజాగా శుభం అనే హర్రర్ కామెడీ సినిమాతో నిర్మాతగా మారింది. తక్కువ బడ్జెట్ తో చేసిన ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది. పెద్దగా గుర్తింపు లేని నటులతో చేసిన బాక్సాఫీస్ వద్ద ఓ మోతాదులో మంచి రెస్పాన్స్ వచ్చిందని టాక్. నిర్మాతగా సమంత ఇప్పుడు ఇలాంటివే మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రానా దగ్గుబాటి ఇప్పుడు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుంటాడు. కేర్ ఆఫ్ కంచరపాలెం, పరేషాన్ వంటి గ్రామీణ కథల సినిమాలకు సపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కొత్తపల్లిలో ఒక్కడు అనే సినిమాను పెద్ద స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా హిట్ అయితే రానా టేస్ట్ మరోసారి ఫ్యాన్స్ ను మెప్పించినట్లే. కీర్తి సురేష్ కూడా ఇటీవలే ఉప్పు కప్పు రంబు అనే రూరల్ డ్రామాతో అదృష్టం పరీక్షించుకుంది. అయితే ఈ సినిమా ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు. థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక యువ హీరో కిరణ్ అబ్బవరం తిమ్మరాజు పాలెం టీవీ అనే గ్రామీణ కథతో రాబోతున్నాడు. ఈ సినిమాలో చాలా మంది కొత్త వాళ్ళే నటిస్తున్నారు. దర్శకుడికి కూడా ఇది తొలి సినిమా. కిరణ్ ఈ సినిమాను తనే నిర్మిస్తుండడం విశేషం. గ్రామీణ కథలు అందరికీ చేరాలి అన్నదే ఆయన ఉద్దేశం. తిమ్మరాజు పాలెం టీవీ మరియు కొత్తపల్లిలో ఒక్కడు సినిమాలు సక్సెస్ అయితే టాలీవుడ్ లో ఇంకెంతో మంది నిర్మాతలు ఇలాంటి రూరల్ డ్రామాలను ముందుకు తీసుకురావచ్చుననే ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.